హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మన ఛానల్లో డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈజీ విధంగా క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాసులకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు? వాస్కో డి గామా మన దేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1398, ఆప్షన్ బి 1492, ఆప్షన్ సి 1498, ఆప్షన్ డి 1543. ఆప్షన్ ఏ 1398, ఆప్షన్ బి 1492, ఆప్షన్ సి 1498, ఆప్షన్ డి 1543. వాస్కో డి గామా భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1498. 1498లో వాస్కో డి గామా భారతదేశానికి వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన వారెవరు? ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి షేర్షా, ఆప్షన్ సి జహాంగీర్, ఆప్షన్ డి షాజహాన్. ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి షేర్షా, ఆప్షన్ సి జహాంగీర్, ఆప్షన్ డి షాజహాన్. ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి షాజహాన్. షాజహాన్ ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గని ఆస్థాన కవి ఎవరు? మహ్మద్ గని ఆస్థాన కవి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫిరదౌసి, ఆప్షన్ బి జియావుద్దీన్, ఆప్షన్ సి అబిదీన్, ఆప్షన్ డి ఫిరోజ్ షా. ఆప్షన్ ఏ ఫిరదౌసి, ఆప్షన్ బి జియావుద్దీన్, ఆప్షన్ సి అబిదీన్, ఆప్షన్ డి ఫిరోజ్ షా. మహ్మద్ గజ్నీ ఆస్థాన కవి ఎవరంటే
రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫిరాదౌషి. ఫిరాదౌషి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఏది? క్రింది వాటిలో భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రైల్వేలు, ఆప్షన్ బి అమ్మకపు పన్ను, ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ, ఆప్షన్ డి ఇన్కమ్ ట్యాక్స్. ఆప్షన్ ఏ రైళ్లు, ఆప్షన్ బి అమ్మకపు పన్ను, ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ, ఆప్షన్ డి ఇన్కమ్ ట్యాక్సెస్. క్రింది వాటిలో భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఎక్సైజ్ డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్. రాజీవ్ గృహకల్ప పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? రాజీవ్ గృహకల్ప పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? ఆప్షన్. ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2007, ఆప్షన్ డి 2008. ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2007, ఆప్షన్ డి 2008. రాజీవ్ గృహకల్ప పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడినదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 2005. ఆప్షన్ ఏ 2005లో రాజీవ్ గృహకల్పక పథకం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు, ఆప్షన్ బి నిరుద్యోగ నిర్మూలన, ఆప్షన్ సి వ్యవసాయ కూలీలకు బీమా, ఆప్షన్ డి వృద్ధులకు పింఛన్. ఆప్షన్ ఏ మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు, ఆప్షన్ బి నిరుద్యోగ నిర్మూలన, ఆప్షన్ సి వ్యవసాయ కూలీలకు బీమా, ఆప్షన్ డి వృద్ధులకు పింఛన్. అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వృద్ధులకు పింఛన్.
వృద్ధులకు పెన్షన్. అభయహస్తం యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటండి? వృద్ధులకు పెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మించబడినది? ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ జేలం, ఆప్షన్ బి చేనాబ్, ఆప్షన్ సి ఇందువా, ఆప్షన్ డి బీస్. ఆప్షన్ ఏ జేలం, ఆప్షన్ బి చేనాబ్, ఆప్షన్ ఈ ఇందువా, ఆప్షన్ డి బీస్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మించబడుతుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చేనాబ్. ఆప్షన్ బి చేనాబ్. నెక్స్ట్ క్వశ్చన్. గాలి వేగాన్ని కొలిచే పరికరం పేరేమిటి? గాలి వేగాన్ని కొలిచే పరికరం పేరేమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హైగ్రోమీటర్, ఆప్షన్ బి క్రిస్కోగ్రాఫ్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి అనేమోమీటర్. ఆప్షన్ ఏ హైగ్రోమీటర్, ఆప్షన్ బి క్రిస్కోగ్రాఫ్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి అనేమోమీటర్. గాలి వేగాన్ని కొలిచే పరికరం పేరేమిటంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనేమోమీటర్. అనేమోమీటర్ గాలి వేగాన్ని కొలిచే పరికరం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్సీ ఎస్టీల భూముల నీటిపారుదల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? ఎస్సీ ఎస్టీల భూముల నీటిపారుదల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజీవ్ జలప్రభ, ఆప్షన్ బి అంబేద్కర్ జలప్రభ, ఆప్షన్ సి ఇందిరా జలప్రభ, ఆప్షన్ డి నెహ్రూ జలప్రభ. ఆప్షన్ ఏ రాజీవ్ జలప్రభ, ఆప్షన్ బి అంబేద్కర్ జలప్రభ, ఆప్షన్ సి ఇందిరా జలప్రభ, ఆప్షన్ డి నెహ్రూ జలప్రభ. ఎస్సీ ఎస్టీల భూముల నీటిపారుదల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇందిరా జలప్రభ. ఇందిరా జలప్రభ ఎస్సీ ఎస్టీల భూముల నీటిపారుదల కొరకు ఆంధ్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. నెక్స్ట్ క్వశ్చన్.
జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎవరు ఎన్నుకుంటారు? జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఓటర్లు అంటే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా. ఆప్షన్ బి జిల్లా పరిషత్ కి ఎంపికైన సభ్యులు. ఆప్షన్ సి మండల పరిషత్ అధ్యక్షులు. ఆప్షన్ డి జిల్లాలో ఉన్న సర్పంచ్లు. ఆప్షన్ ఏ ఓటర్లు అంటే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అంటే ప్రజల ద్వారా. ఆప్షన్ బి జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు. ఆప్షన్ సి మండల పరిషత్ అధ్యక్షులు. ఆప్షన్ డి జిల్లాలో ఉన్న సర్పంచులు. జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎవరు ఎన్నుకుంటారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు. జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు. జిల్లా పరిషత్ చైర్మన్ ని జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు ఎన్నుకుంటారు. మనకి ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి, సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఆర్స్లీ హిల్స్ కలవు? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఆర్స్లీ హిల్స్ కలవు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఆప్షన్ బి ఆదిలాబాద్. ఆప్షన్ సి ఖమ్మం. ఆప్షన్ డి చిత్తూరు. ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఆప్షన్ బి ఆదిలాబాద్. ఆప్షన్ సి ఖమ్మం. ఆప్షన్ డి చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో హార్స్లీ హిల్స్ కలవు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి చిత్తూరు. చిత్తూరులో అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని హార్స్లీ హిల్స్ కలవు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఎవరిని రాష్ట్రపతి నియమించలేరు? క్రింది వానిలో ఎవరిని రాష్ట్రపతి నియమించలేరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్లు. ఆప్షన్ బి త్రివిధ దళపతులు. ఆప్షన్ సి ఎన్నికల కమిషనర్లు. ఆప్షన్ డి భారతదేశంలోని పనిచేస్తున్న విదేశీ రాయబారులు. ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్లు. ఆప్షన్ బి త్రివిధ దళాధిపతులు. ఆప్షన్ సి ఎన్నికల కమిషనర్లు. ఆప్షన్ డి భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులు. క్రింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించలేరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులు. భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులను రాష్ట్రపతి నియమించలేరు. అంటే మిగతా వాటిని రాష్ట్రపతి నియమించగలరన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఆప్షన్ బి చిత్తూరు. ఆప్షన్ సి కర్నూలు. ఆప్షన్ డి ప్రకాశం. ఆప్షన్ ఏ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఆప్షన్ బి చిత్తూరు. ఆప్షన్ సి కర్నూలు. ఆప్షన్ డి ప్రకాశం. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పొట్టి శ్రీరాములు నెల్లూరు. పొట్టి శ్రీరాములు నెల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కొత్తగూడెం. ఆప్షన్ బి విశాఖపట్నం. ఆప్షన్ సి భోపాల్. ఆప్షన్ డి కోల్కతా. ఆప్షన్ ఏ కొత్తగూడెం. ఆప్షన్ బి విశాఖపట్నం. ఆప్షన్ సి భోపాల్. ఆప్షన్ డి కల్కత్తా. భారతదేశపు మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కొత్తగూడెం. ఆప్షన్ ఏ కొత్తగూడెం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గూర్చి చర్చిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గూర్చి చర్చిస్తుంది? ఆప్షన్స్. 372. ఆప్షన్ బి 356. ఆప్షన్ సి 368. ఆప్షన్ డి 370. ఆప్షన్ ఏ 372. ఆప్షన్ బి 356. ఆప్షన్ సి 368. ఆప్షన్ డి 370. భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 356. 356. 356 ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి పాలన గూర్చి చర్చిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠకు కలబడుతున్నది ఏది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠకు కలబడుతున్నది ఏది?
ఆప్షన్స్. ఆప్షన్ ఏ సామ్యవాద లౌకిక, ఆప్షన్ బి ప్రజాస్వామిక, ఆప్షన్ సి సార్వభౌమ, ఆప్షన్ డి రిపబ్లిక్. ఆప్షన్ ఏ సామ్యవాద అండ్ లౌకిక, ఆప్షన్ బి ప్రజాస్వామిక, ఆప్షన్ సి సార్వభౌమ, ఆప్షన్ డి రిపబ్లిక్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పేటకు కలబడుతున్నది ఏవి అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సామ్యవాద లౌకిక. సామ్యవాద లౌకిక. నెక్స్ట్ క్వశ్చన్. పంచతంత్రమును ఎవరు రచించిరి? పంచతంత్రమును ఎవరు రచించిరి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి విష్ణు శర్మ, ఆప్షన్ సి భవభూతి, ఆప్షన్ డి హరిసేనుడు. ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి విష్ణు శర్మ, ఆప్షన్ సి భావభూతి, ఆప్షన్ డి హరిసేనుడు. పంచతంత్రంను ఎవరు రచించారంటే రైట్ ఆన్సర్ విష్ణు శర్మ. విష్ణు శర్మ పంచతంత్రంను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్. కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమించును? కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమించును? ఆప్షన్స్. ఆప్షన్ ఏ శబ్ద కాలుష్యం, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి మట్టి కాలుష్యం, ఆప్షన్ డి గాలి కాలుష్యం. ఆప్షన్ ఏ శబ్ద కాలుష్యం, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి మట్టి కాలుష్యం, ఆప్షన్ డి గాలి కాలుష్యం. కామెర్ల వ్యాధి దేని వలన సంక్రమించును అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీటి కాలుష్యం. ఆప్షన్ బి నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ద్వారా కామెర్ల వ్యాధి సంక్రమించును. నెక్స్ట్ క్వశ్చన్. ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది? ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి CH4, ఆప్షన్ సి CO, ఆప్షన్ డి N2O. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి CH4, ఆప్షన్ సి CO, ఆప్షన్ డి N2O. ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది? రైట్ ఆన్సర్ CH4. CH4 ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు. ఓకేనండి. అందుకే ఆవు పేడెట్టి ఇల్లు అలుక్కోవడమైనా కలాపి వేసుకోవడమైనా ఈ చాలా మంచిది. క్రిములు ఏమైనా ఉంటే పోతాయి. ఓకేనండి. ఈ వీడియో నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.